హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నాకు తెలిసిన సత్యవతి రాథోడే నేటి మంగ్లీ. ఎస్, ఒక మారుమూల బంజారా గ్రామం నుంచి వచ్చి ఒక అమాయకురాలిగా హైదరాబాదులో అడుగుపెట్టి ఇవాళ దేశ విదేశాల్లో తన పాటలతో ఉర్రూతొలగిస్తోంది. ఆ స్థాయికి చేరుకుంది సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ. ఇవాళ తన బర్త్డే సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో ఒక రిసార్ట్లో పార్టీ చేసుకుంటూ అక్కడ మాదక ద్రవ్యాలు, విదేశీ మద్యం, అలాగే గంజాయి ఇవి తీసుకుంటూ పట్టుబడ్డట్టుగా పోలీసులు చెప్తున్నారు. మంగ్లీ మీద, ఆ రిసార్ట్ నిర్వాహకుడి మీద కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర ఎవరైతే మద్యం సేవించారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. అయితే వీళ్ళందరిలో మొత్తం కలిపి అందరూ తీసుకున్నారు ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాలని చెప్పలేం, కానీ 50 పైచిలుకుంటే 8 మంది మాత్రమే ఇక్కడ తీసుకున్నట్టుగా టెస్టుల్లో పాజిటివ్గా వచ్చిందట. ఆ 8 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత ఇలాంటి కేసుల్లో ఒక మంగ్లీ లాంటి వాళ్ళు ఇరుక్కోవటం అనేది చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మంగ్లీ ఎదిగిన తీరు ఒకసారి మనం చూస్తే కనుక, ఎక్కడో అనంతపురం జిల్లా గుత్తి మండలం ఆ మారుమూల బసినేపల్లి అనే ఒక బంజారా తండాలో మంగ్లీ పుట్టింది. అక్కడ 5వ తరగతి వరకు చదువుకున్న తర్వాత గుత్తిలో 5 నుంచి 10 వరకు చదువుకుంది. ఆ తర్వాత తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో కర్ణాటక సంగీతం మీద డిప్లొమా చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చింది. హైదరాబాదులో హెచ్ఎంటీవీ అంటే ఆ రోజు నేను హెచ్ఎంటీవీలో మేము నిర్వహించిన మార్మోగిన పాట అనే ఒక కార్యక్రమంలో పార్టిసిపెంట్గా వచ్చింది. అంటే జానపద గీతాలు పాడటంలో అప్పటికే ఆమె అందివేసిన చెయ్యి. ఆ లోకల్లో మంచి పేరుంది. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ మారుమోగిన పాటలో పార్టిసిపెంట్గా వచ్చి ఆ సీజన్కి విజేతగా నిలిచింది. మారుమోగిన పాటలు మొట్టమొదట ఈ జానపద గీతాల పోటీలు పెట్టింది హెచ్ఎంటీవీని. ఆ తర్వాత చాలా అలాంటి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు వచ్చినాయి. సో ఆ రోజు మంగ్లీ అక్కడ విజేతగా నిలిచిన తర్వాత V6లో తీన్మార్ ప్రోగ్రామ్కి సత్యవతి రాథోడ్ని తీసుకున్నారు. అప్పటి వరకు సత్యవతి రాథోడే. ఆ తర్వాత సత్యవతి రాథోడు మంగ్లీగా రూపాంతరం చెంది తీర్మార్ కార్యక్రమంలో ఆమె చాలా చక్కగా హావభావాలతో తెలంగాణ యాసతో అందరినీ ఆకట్టుకుంది. బహుశా తెలంగాణ వాళ్ళే నమ్మరు ఆ అమ్మాయి తెలంగాణ కాదు అంటే. అంత చక్కగా, చాలా గ్రాస్పింగ్ పవరు, చాలా చక్కగా చెప్పింది వెంటనే నేర్చుకోగలిగిన శక్తి, తెలివితేటలు, ఆ రకమైన టాలెంట్ అమ్మాయిలో ఉంది. అలాంటి మంగ్లీ అక్కడి నుంచి బసినేపల్లి నుంచి హైదరాబాద్ వరకు ఒక సక్సెస్ఫుల్ ట్రిప్. నిజం చెప్పాలంటే ఈషా ఫౌండేషన్లో శివరాత్రి కార్యక్రమంలో శివరాత్రి ఆమె పాట లేకుండా పరిపూర్ణమవుతుందా అంటే కాదు, అంత గొప్ప పేరు తెచ్చుకుంది. దేశ విదేశాల్లో పాడుతోంది. ఈ స్థాయికి ఎదిగిన మంగ్లీ ఒక్కసారిగా లక్షలు సంపాదించింది, అది వాస్తవం, కోట్లు సంపాదించింది. కానీ ఒక్కసారిగా ఈ సక్సెస్ అనేది మత్తు తలకెక్కిందనుకోండి, ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ప్రతి సందర్భంలో చెప్తానే ఉంటారు. అయినా కింది స్థాయి నుంచి వచ్చిన మంగ్లీ కూడా ఇలాంటివి ఎలా ఎంకరేజ్ చేశారు, తప్పు అని తెలిసి వాటిని ఎట్లా ఎంకరేజ్ చేశారు అనేది ఇక్కడ పాయింట్. బహుశా మనం చూస్తూనే ఉన్నాం. పూరి జగన్నాథ్ కావచ్చు, తరుణ్ కావచ్చు, మొన్నటికి మొన్న హేమ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో కేసుల్లో ఇరుక్కున్నప్పటికి కూడాను వాళ్ళు ఇప్పటివరకు శిక్ష పడిన దాఖలాలు లేవు. బహుశా ఇలాంటి ఎలాగూ శిక్ష పడదు, ఏదో కేసు నడుస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కొట్టేస్తారు, క్లీన్ చిట్ ఇచ్చేస్తారు, కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుందనేమని అనుకుంటున్నారా? ఎక్కడ లోపం ఉంది? సో నిజంగా కఠిన శిక్షలు పడతాయని తెలిస్తే ఇలాంటి పనులు చేస్తారా? ఇది మరి పోలీస్ శాఖ కూడా ఆలోచించాలి. కేవలం ప్రకటనలు ఇవ్వటం వరకే పోలీస్ శాఖ పరిమితమవుతోందా, లేకపోతే డెఫినెట్గా వీటి మీద కఠిన చర్యలు తీసుకుంటోందా? ఏదేమైనా మంగ్లీ పార్టీలో 50 మంది పాల్గొంటే ఒక 8 మంది మాత్రమే అక్కడ ఇవి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి తీసుకున్నట్టుగా చెప్తున్నారు, పాజిటివ్గా తేలినట్టు. కానీ మీడియాలో మాత్రం అందరి ఫోటోలు వచ్చేస్తున్నాయి. పాపం దివి, బిగ్ బాస్ ఫేమ్ దివి ఇవాళ మాట్లాడుతూ చెప్తోంది, ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిస్తే వెళ్ళడమే నేరమా పాపమా? మాకు తెలియదండి అక్కడ అలాంటివి జరుగుతున్నాయని, కానీ నా ఫోటో వేస్తున్నారని. మీడియా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరి ఫోటోలు వేసేస్తే పాపం వాళ్ళ కెరీర్ కూడా ఏమైందో ఆలోచించాలి. కాబట్టి కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇందులో మంగ్లీ కూడా మాదక ద్రవ్యాలు తీసుకుందా అంటే ఇప్పటివరకు దానికి కన్ఫర్మేషన్ ఏం లేదు. కానీ ఆ పార్టీలో వాటిని అలౌ చేశారు. అలౌ చేసినందుకు మంగ్లీతో పాటుగా ఆ రిసార్ట్ నిర్వాహకుడిని కూడా ఇవాళ వాళ్ళ మీద అంత కేసు నమోదు చేశారు. ఏదేమైనా
సెలబ్రిటీలు అంటే సక్సెస్ ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా తలకెక్కించుకుంటే మాత్రం ఖచ్చితంగా పతనం కాక తప్పదు. సో అది తాజా ఉదాహరణ మంగ్లీ. బహుశా దీనికి సంబంధించిన అప్డేట్స్ రేపో మాపో వస్తాయి. చూద్దాం అసలు ఏం జరిగిందో.